ప్రియమైన మకర రాశి సోదర సోదరీమణులారా, నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వారం మీకు క్రమశిక్షణ, బాధ్యతాభావం, స్థిరమైన పురోగతి ప్రధానంగా కనిపిస్తున్నాయి. మకర రాశివారికి శని అధిపతి. అందువల్ల మీరు చేసే ప్రతి పనిలో ఓర్పు, దీర్ఘకాల ఆలోచన, బాధ్యత ఇవన్నీ సహజంగా ఉంటాయి. ఈ వారం మీరు గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం, నెమ్మదిగా అయినా స్థిరంగా ముందుకు వెళ్లడం నిజమైన విజయం. మీరు ఎప్పటిలాగే శాంతంగా, క్రమబద్ధంగా ముందుకు సాగితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఈ వారం ముఖ్యంగా పనులు, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ బాధ్యతలు ఇవన్నీ సమతుల్యంగా నిర్వహించాల్సిన సమయం. ఇప్పుడు రోజువారీగా ఎంతో వివరంగా పరిశీలిద్దాం. సోమవారం, ఫిబ్రవరి 16. ఈరోజు పనులు క్రమంగా ప్రారంభమవుతాయి. పెండింగ్ ఫైళ్లు, బాధ్యతలు పూర్తి చేయడానికి అనుకూల సమయం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి నమ్మకం పెరుగుతుంది. మీ పనితనం గుర్తింపు పొందే సూచనలున్నాయి. ఇంటి విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయం అందరికీ ఉపయోగపడుతుంది. మంగళవారం, ఫిబ్రవరి 17. ఈరోజు కొంత శ్రమ ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు చూపే ఓర్పు ఫలితాన్నిస్తుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ఖర్చులను సమీక్షించాలి. స్నేహితులతో మాట్లాడేటప్పుడు స్పష్టత అవసరం. బుధవారం, ఫిబ్రవరి 18. కమ్యూనికేషన్ ద్వారా కొత్త అవకాశాలు, సమావేశాలు విజయవంతంగా సాగుతాయి. విద్యార్థులకు చదువులో పురోగతి, ఉద్యోగస్తులకు ప్రణాళికలు సఫలం. కొత్త ప్రాజెక్టు ప్రారంభించడానికి అనుకూల సమయం. గురువారం, ఫిబ్రవరి 19. ఆధ్యాత్మికంగా శాంతమైన రోజు. పూజ, ప్రార్థన చేయడం మంచిది. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. ఆర్థికంగా స్థిరత్వం. దీర్ఘకాల పెట్టుబడులపై ఆలోచించవచ్చు. శుక్రవారం, ఫిబ్రవరి 20. ఈరోజు కొంత ఆనందకర పరిణామాలు. దాంపత్య జీవితం సానుకూలంగా ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు యోగం. సృజనాత్మక పనుల్లో పురోగతి. శనివారం, ఫిబ్రవరి 21. మీ రాశి అధిపతి శని ప్రభావం వల్ల క్రమశిక్షణ ముఖ్యం. పనులను నెమ్మదిగా కానీ ఖచ్చితంగా పూర్తి చేయండి. అనవసర వాదనలు దూరంగా ఉంచాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. సాయంత్రం నువ్వుల నూనె దీపం వెలిగించడం శుభప్రదం. ఆదివారం, ఫిబ్రవరి 22. కుటుంబంతో సమయం గడపడానికి అనుకూల రోజు. భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించవచ్చు. పిల్లలతో గడిపితే ఆనందం పెరుగుతుంది. మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగం, వ్యాపారం, లోతైన విశ్లేషణ. ఈ వారం ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరుగుతాయి. మీ క్రమశిక్షణ వల్ల మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్ ఆశించేవారికి సానుకూల సూచనలు. సహచరులతో సమన్వయం ముఖ్యం. వ్యాపారులకు స్థిరమైన లాభాలు. పాత కస్టమర్లతో సంబంధాలు బలపడతాయి. ఆర్థిక పరిస్థితి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. అయితే ఖర్చులను నియంత్రించాలి. దీర్ఘకాల సేవింగ్స్పై దృష్టి పెట్టాలి. పాత బాకీలు వసూలయ్యే అవకాశం. కుటుంబం మరియు సంబంధాలు. ఇంటి వాతావరణం శాంతంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. దాంపత్యంలో అవగాహన పెరుగుతుంది. సోదరులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఆరోగ్యం. సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే అలసటను పట్టించుకోకుండా ఉండకండి. యోగా, ప్రాణాయామం చేయడం మంచిది. సమయానికి విశ్రాంతి అవసరం. విద్యార్థులకు. చదువులో స్థిరమైన పురోగతి. పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి అనుకూల సమయం. గురువుల సూచనలు పాటిస్తే మంచి ఫలితం. ఈ వారం సూచనలు. 1. శనివారం శనిదేవుని ప్రార్థన. 2. నువ్వుల నూనె దీపం వెలిగించండి. 3. ప్రతిరోజూ ఉదయం సూర్య నమస్కారం చేయండి. 4. గురువారం పసుపు దానం శుభప్రదం. ప్రియమైన మకర రాశివారు, ఈ వారం మీకు క్రమశిక్షణ, బాధ్యత, స్థిరమైన పురోగతి ఇచ్చే వారం. రాశిఫలాలు మార్గదర్శనం మాత్రమే. మీ ఓర్పు, మీ కృషి, మీ పట్టుదలే మీ విజయానికి పునాది. త్వరలో మరొక రాశి వారఫలంతో మళ్ళీ కలుద్దాం. శుభమస్తు.